హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తుమ్మాలమ్మ క్లాసెస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 10th ఇంగ్లీష్లోని డిక్షనరీ ఎంట్రీ అనే టాపిక్ ద్వారా అత్యంత సులభంగా 2 మార్క్స్ని ఏ విధంగా సాధించవచ్చో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ కనుక చూసినట్లయితే ఎన్ నౌన్, వి వర్బ్, ఏడీజే adjective, adv adverb, syn synonymous, opp opposite word, phrv phrasal verb, idm idiom, c countable noun, u uncountable noun, sb somebody, sth something, pl plural, prep ప్రిపోజిషన్. మనకి బిఆర్ఈ అనగా బ్రిటిష్ ఇంగ్లీష్ ప్రకారం బిల్డింగ్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, అమెరికన్ ఇంగ్లీష్ ప్రకారం బ్యాచిలర్ ఆఫ్ రిలీజియస్ ఎడ్యుకేషన్ అని అర్థం. ఫ్రెండ్స్, ఇక్కడ డిక్షనరీ ఎంట్రీ కనుక చూసినట్లయితే డాఫ్ట్ అనేది మనకి హెడ్ వర్డ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఏడీజే అనేది మనకి పార్ట్ ఆఫ్ ద స్పీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ డాఫ్టర్ అనేది కంపారిటివ్ ఫామ్ అవుతుంది. డాఫ్టెస్ట్ అనేది సూపర్లేటివ్ ఫామ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నౌన్ ఫామ్ కనుక చూసినట్లయితే డాఫ్ట్నెస్ అనేది మనకి నౌన్ ఫామ్ అవుతుంది. ఫ్రెండ్స్, యు అనగా అన్కౌంటబుల్ నౌన్, ఐడియం అనగా ఇడియం అని అర్థం. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే వాట్ ఆర్ ద కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ద గివెన్ ఎంట్రీ. సో డాఫ్టర్, డాఫ్టెస్ట్ అనేవి మనకి కంపారిటివ్ సూపర్లేటివ్ ఫార్మ్స్ అవుతాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే రైట్ ద నౌన్ ఫార్మ్ ఆఫ్ డాఫ్ట్. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి డాఫ్ట్కి నౌన్ ఫార్మ్ వచ్చేసి డాఫ్ట్నెస్. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి బ్యాబిల్ అనేది హెడ్ వర్డ్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది మనకి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అవుతుంది. నౌన్ అనేది మనకి పార్ట్ ఆఫ్ ద స్పీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ ఆరిజిన్ ఫ్రమ్ ద బైబిల్ స్టోరీ అని వస్తుంది. ఇచ్చిన డిక్షనరీ ఎంట్రీ నుంచి మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఫ్రమ్ వేర్ డిడ్ ద వర్డ్ బ్యాబిల్ ఒరిజినేట్. సో ఇక్కడ మనకు ఆన్సర్ కనుక చూసినట్లయితే ఫ్రమ్ ద బైబిల్ స్టోరీ. సెకండ్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే రైట్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ బ్యాబిల్. సో నౌన్ అనేది మనకి పార్ట్ ఆఫ్ ద స్పీచ్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే వ్యాసిలేట్ అనేది మనకి హెడ్ వర్డ్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ వర్బ్ మనకి పార్ట్ ఆఫ్ ద స్పీచ్ అవుతుంది. ఇక్కడ సినానిమస్ కనుక చూసినట్లయితే వేవర్ అనేది మనకి సినానిమస్ అవుతుంది. నెక్స్ట్ వ్యాసిలేషన్ అనేది మనకి పార్ట్ ఆఫ్ ద స్పీచ్ నౌన్ అవుతుంది. ఇది మనకి వ్యాసిలేషన్ యొక్క ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ యు అనగా అన్కౌంటబుల్ నౌన్, సి అనగా అన్కౌంటబుల్ నౌన్. సో వీటి నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయో మనం చూద్దాం. ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ వ్యాసిలేట్. సో ఇక్కడ కనుక చూసినట్లయితే వర్బ్ అనేది మనకి పార్ట్ ఆఫ్ ద స్పీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి వర్బ్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే వాట్ ఈస్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ వ్యాసిలేట్. సినానిమ్ అనేది మనకి వేవర్. నెక్స్ట్ కనుక చూసినట్లయితే లైఫ్లెస్ అనేది మనకి హెడ్ వర్డ్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది మనకి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అవుతుంది. నెక్స్ట్ అడ్జెక్టివ్ అనేది మనకి పార్ట్ ఆఫ్ ద స్పీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ మనకి సినానిమస్ 2 సినానిమస్ ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి ఇనానిమేట్, నెక్స్ట్ ఇంకొక సినానిమస్ వచ్చేసి లాక్లస్టర్. నెక్స్ట్ ఇక్కడ మనకి డెఫినేషన్స్ లేదా మీనింగ్స్ అని కానీ అడిగినట్లయితే అంటే క్వశ్చన్స్ ఈ విధంగా అడగచ్చు. ఫ్రెండ్స్, హౌ మెనీ మీనింగ్స్ ఆర్ డెఫినేషన్స్ ఆర్ దేర్ ఫర్ ద గివెన్ వర్డ్ అని అడిగితే కనుక మనం 3 అని రాయవలసి ఉంటుంది. 1 2 3. సో మనకు ఆన్సర్ వచ్చేసి
3. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్. వాట్ ఆర్ ద టూ సినానిమస్ ఆఫ్ ద వర్డ్ లైఫ్లెస్ మెన్షన్ ఇన్ ద అబోవ్ ఎంట్రీ? సో ఇక్కడ మనకి టూ సినానిమస్ మెన్షన్ చేయడం జరిగింది. అవి ఏంటంటే ఫస్ట్ సినానిమస్ వచ్చి ఇనానిమేట్, సెకండ్ సినానిమస్ వచ్చి లాక్లస్టర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ లైఫ్లెస్? సో పార్ట్ ఆఫ్ ద స్పీచ్ మనకి ఇక్కడ వచ్చేసి యాడ్జెక్టివ్ అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కనుక చూసినట్లయితే స్ట్రెయిన్ అనేది మనకి హెడ్ వర్డ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది మనకి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అవుతుంది. నెక్స్ట్ యాడ్జెక్టివ్ అనేది మనకి పార్ట్ ఆఫ్ ద స్పీచ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సినానిమస్ వచ్చి టెన్స్, నెక్స్ట్ మరి ఒక సినానిమస్ కూడా టెన్స్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక సినానిమస్ వచ్చి ఫోర్స్డ్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి సినానిమస్ వచ్చి టెన్స్, ఫోర్స్డ్ అనేవి స్ట్రెయిన్కి సినానిమస్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి హౌ మెనీ మీనింగ్స్ ఆర్ డెఫినేషన్స్ ఆర్ దేర్ అని అడిగితే కనుక 3 రాయవల్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే వాట్ ఆర్ ద సినానిమస్ ఆఫ్ ద వర్డ్ స్ట్రెయిన్డ్ మెన్షన్ ఇన్ ద అబోవ్ ఎంట్రీ? సో ఇక్కడ మనకి సినానిమస్ కనుక చూసినట్లయితే టెన్స్, ఫోర్స్డ్ అనేవి మనకి ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సెకండ్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ స్ట్రెయిన్డ్? సో స్ట్రెయిన్డ్ యొక్క పార్ట్ ఆఫ్ ద స్పీచ్ వచ్చి యాడ్జెక్టివ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కనుక చూసినట్లయితే హానెస్టీ అనేది మనకి హెడ్ వర్డ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది మనకి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అవుతుంది. నెక్స్ట్ నౌన్ అనేది మనకి పార్ట్ ఆఫ్ ద స్పీచ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యు అనగా అన్కౌంటబుల్ నౌన్ అని అర్థం. ఇక్కడ మనకి ఇడియం ఇవ్వడం జరిగింది. ఇన్ ఆల్ ఆనెస్టీ అనేది మనకి ఇడియం అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇచ్చిన డిక్షనరీ ఎంట్రీకి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడగవచ్చో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే వాట్ ఈస్ ద ఇడియం మెన్షన్ ఇన్ ద అబోవ్ ఎంట్రీ? సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఇన్ ఆల్ హానెస్టీ. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ నౌన్ ఈజ్ ద వర్డ్ హానెస్టీ? హానెస్టీ అనేది మనకి అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి అమేజింగ్ అనేది హెడ్ వర్డ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ వచ్చేసి యాడ్జెక్టివ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సినానిమస్ ఇవ్వడం జరిగింది ఎస్టాండింగ్, ఇన్క్రెడిబుల్. నెక్స్ట్ యాడ్వర్బియల్ ఫామ్ వచ్చేసి అమేజింగ్లీ. క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే వాట్ ఆర్ టూ సినానిమస్ ఆఫ్ అమేజింగ్? ఎస్టాండింగ్, ఇన్క్రెడిబుల్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సెకండ్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే వాట్ ఈస్ ద యాడ్వర్బియల్ ఫామ్ ఆఫ్ అమేజింగ్? అమేజింగ్లీ అనేది మనకి యాడ్వర్బియల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే అడ్వర్సిటీ అనేది మనకి హెడ్ వర్డ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అవుతుంది. మనకి పార్ట్ ఆఫ్ ద స్పీచ్ వచ్చి నౌన్ అవుతుంది. నెక్స్ట్ యు అనగా అన్కౌంటబుల్ నౌన్, సి అనగా కౌంటబుల్ నౌన్, పిఎల్ అనగా ప్లూరల్. సో ఇచ్చిన డిక్షనరీ ఎంట్రీకి అడ్వర్సిటీకి క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే వాట్ ఈస్ ద ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్ట్ ఆఫ్ అడ్వర్సిటీ? సో ఇది మనకి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ మనం ఈ విధంగా రాయవలసి ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఈజ్ అడ్వర్సిటీ? సో నౌన్ అనేది మనకి పార్ట్ ఆఫ్ స్పీచ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఈ డిక్షనరీ ఎంట్రీ మనకి మోడల్ పేపర్ 1 2020-2021కి సంబంధించింది. లగ్జూరియస్ అనేది మనకి హెడ్ వర్డ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది మనకి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అవుతుంది. నెక్స్ట్ యాడ్జెక్టివ్ అనేది మనకి పార్ట్ ఆఫ్ ద స్పీచ్ అవుతుంది. ఇక్కడ మీనింగ్ కనుక చూసినట్లయితే వెరీ కంఫర్టబుల్, కంటైనింగ్ ఎక్స్పెన్సివ్ అండ్ ఎంజాయబుల్ థింగ్స్. సినానిమస్ కనుక చూసినట్లయితే సంషస్ అనేది మనకి సినానిమస్ అవుతుంది. నెక్స్ట్ ఆపోజిట్ కనుక చూసినట్లయితే స్పార్టాన్ అనేది మనకి ఆపోజిట్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ యాడ్వర్బియల్ ఫామ్ కనుక చూసినట్లయితే లగ్జూరియస్లీ అనేది మనకి యాడ్వర్బియల్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఇచ్చిన వర్డ్కి ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్కి క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చో చూద్దాం ఫ్రెండ్స్.
ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే వాట్ ఈస్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ద వర్డ్ లగ్జూరియస్? సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి స్పార్టాన్. సెకండ్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే రైట్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ లగ్జూరియస్. సో ఇక్కడ మనకి వెరీ కంఫర్టబుల్, కంటైనింగ్ ఎక్స్పెన్సివ్ అండ్ ఎంజాయబుల్ థింగ్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్.